ఇక్కడ ఇవాళ అగ్రదేశాల పేరు మీద ప్రపంచంలో అశాంతికి కారణమైతుంది. సార్ ఆయన మరో విషయం కూడా అన్నారు, ప్రపంచం శివుడి జ్ఞానాన్ని అనుసరిస్తే శాంతి వైపు ఖచ్చితంగా అడుగులు పడతాయని చెప్పడం కూడా చాలా మనం ఖచ్చితంగా చర్చించాల్సిన అంశం. అది స్పిరిచువల్ ఎవాల్యూషన్ ఎట్లుండాలి అదే శివతత్వం చెప్పింది. అది ఇవాళ ఎరోల్ మాస్క్ కు అర్థమైంది. ప్రోగ్రెస్, నిజమైనటువంటి అభివృద్ధి ఏంది? అభివృద్ధి అని అంటే మెటీరియల్ అభివృద్ధి, ఒక భౌతికపరమైనటువంటి అభివృద్ధి? ఇదే నా అభివృద్ధి. నీకు ఆధ్యాత్మికంగా సమాజం ఏ రకమైనటువంటి పురోగతి సాధించింది, సొసైటీ ఏ రకంగా ఒక సమన్వయంగా ఉన్నది, ఇది కదా నిజమైనటువంటి అభివృద్ధి. ఇది కదా శివతత్వం బోధించింది. అందుకే ఇవాళ ఎరోల్ మాస్క్ అదే చెప్పిండు, ట్రూ ప్రోగ్రెస్ అనేటువంటిది దేది కొలమానము. ఇవాళ ఫిలాసఫీలో నువ్వు మనిషి 1000 కోట్లకు అధిపతి అవడం నీ జీవితం యొక్క లక్ష్యమా? నువ్వు జీవితాన్ని అనుభవించడము, లేకపోతే జీవితం అనుభవం ఒకటే కాదు, జీవితాన్ని సార్థకం చేసుకోవడం అనేది మన ఫిలాసఫీ చెప్తుంది. ఎథికల్ వాల్యూస్ ఉండాలా, లీడర్షిప్ ఎట్లుండాలి, అదే నిస్వార్థంగా ఎట్లుండాలి, సస్టైనబుల్ ప్రోగ్రెస్ ఎట్లుండాలి, ప్రాక్టీస్ ఎట్లుండాలి, ఇవన్నీ కూడా శివతత్వం చెప్తుంది కదా. ఇంకా అయినటువంటి ఆధ్యాత్మికంగా ఇంకా మనం లోతుల్లోకి పోతుంటే అసలు ఈ జీవితం అనేటువంటి దానికి అనేక మంది మహనీయులు ఒక దారిని చూపెట్టారు, అనేక మంది ఋషులు, అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు. ఇవాళ రామాయణం ఏం చెప్పింది? అయోధ్యలో రాముని దర్శనం చేసుకున్న తర్వాత ఇవాళ ఎరోల్ మాస్క్ మాట్లాడిండు, నిజంగా రాముని జీవితం అనేక కోణాల లోపల ఆదర్శం. అవునండి. ఒక వ్యక్తిగా ఎట్లా జీవించాలో రాముడు జీవించి చూపెట్టిండు, ఒక కుటుంబంలో ఏ రకంగా జీవించాలో రాముడు జీవించి చూపెట్టిండు, ఒక రాజుగా తన విధులేందో చూపెట్టిండు, రామరాజ్యాన్ని చూపించాడు. అందుకే ఈ రోజు రామరాజ్యం 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 అని మనం ఎందుకంటాం? అన్ని విషయాల లోపల రాముడు ఒక ఆదర్శం. అందుకే మనం ధర్మానికి ప్రతిరూపంగా రాముని పూజిస్తాము. కాబట్టి వల్ల ఎరోల్ మాస్క్ లాంటి అనేక మందికి వాళ్ళ ఎరోల్ మాస్క్ మాట్లాడితే ఇది ఒక చర్చ అయింది. కానీ వెస్టర్న్ మొత్తం కూడా వాళ్ళ మన యొక్క భారతదేశం వైపు చూస్తుంది. అందుకే మనకు ఆధ్యాత్మిక రాజధాని ఇది భారతదేశం అనేటువంటిది, ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం ఇది. ఈ యొక్క విలువలను మనం ప్రపంచానికి బోధించినప్పుడు, గతంలో బోధించినాం మనం, ఈ రోజు కూడా మన మీద ఆ బాధ్యత ఉందనుకుంటున్నాం మనం. వాళ్ళ ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మనం భారతదేశం అనాదిగా వేదకాలం నుంచి ఈ యొక్క విశ్వ మానవాళి క్షేమం కోసం తన యొక్క విధులను నిర్వర్తిస్తూ వచ్చింది. అందుకే ఈ ప్రపంచం లోపల మీరు చూడండి, ప్రపంచం లోపల ఎన్ని జాతులు ఉన్నాయో, అవును సార్, ఆ ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాల లోపల అంతర్గత సమస్యలు వచ్చి ఇంకొక వర్గం దోపిడీకి గురైతున్నప్పుడు వాళ్ళందరికీ తల్లి ప్రేమ ఒకటే ఒక దగ్గర కనబడేది, అది భారతదేశం. అవును. అండ్ సార్, ఎరోల్ మస్క్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆయన చెప్పినటువంటి విషయాల్లో ఇండియా ఆర్థిక పరంగానే కాకుండా ప్రపంచ దౌత్యంలో కూడా చాలా చాలా భారీ అడుగులు ముందుకు వేసిందని ఆయన చెప్పడం జరిగిందండి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అన్నారు. దౌత్య నీతి అంటాం మనం. అవునండి. మనం కేవలం దౌత్యం అనేటువంటిది మన స్వార్థం కోసం ఏ రోజు కూడా దౌత్య విధానాలు అవలంబించలే ఈ దేశం. అవును. కేవలం మన స్వతంత్ర భారతదేశమే అంటలేము. సరే, రాజకీయ కోణాలతోటి కొన్నిసార్లు కొన్ని విషయాలు మనము డిబేట్ జరుగుతాయి, అది వేరే విషయం. కానీ ఇక్కడ డిఎన్ఏలోనే దౌత్య నీతి పరంగా ఆ దౌత్య విధానాలను అవలంబిస్తూ వచ్చింది. అది వేదకాలం నుంచి. ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత లోపల దౌత్యం ఎట్లుండాలో చెప్పిండు. అవునండి. యుద్ధం నివారించడానికి ప్రయత్నం చేసిండు. యుద్ధం అనివార్యమైనప్పుడు తప్పకుండా రాక్షస భావజాలాన్ని తుదముట్టించాలని చెప్పిండు. అవును సార్. అనే దౌత్య నీతి ఎట్లుండాలో ఇవాళ మనకు భగవద్గీత చదివితే అర్థమవుతుంది. భగవద్గీత అందుకే ప్రేరణ కదా. ఎన్ని యాంగిల్స్ లో ఇవాళ మనం దాన్ని అర్థం చేసుకుంటే అన్ని రకాల. అంటే సార్, ఇదంతా నాణ్యానికి ఒకవైపుగా చూస్తే కనుక ఒక పటిష్టమైనటువంటి, అంటే టెస్లా వంటి సంస్థకి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తండ్రిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలుగా చూడాలా, లేకపోతే భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూడాలా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ చర్చ జరుగుతోంది అంతర్జాతీయ స్థాయిలో. ఎలన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ వెళ్ళి ఇండియాను పొగడ్డం కానీ, ఇండియా గురించి కీర్తించడం కానీ, శివతత్వం గురించి మాట్లాడడం కానీ, ఇవన్నీ ఎలా చూడొచ్చు? అంటే ఒక ప్రముఖుడి తండ్రిగా చూడాలా, లేకపోతే ఎట్లా చూడాలి సార్?
నేను మొదటగా ఒక ప్రముఖుని తండ్రిగా నేను చూడను. ఉమ్, పాశ్చాత్య జీవన విధానము, జీవన విలువలు, ఆ అనైతిక యొక్క జీవనం పైన విసిగెత్తి తను జీవించడం ఎట్లనో ఏ ఆదర్శమో తెలుసుకొని తల్లి ప్రేమను పొందాలని ఆరాటపడి మన యొక్క సనాతన ధర్మంని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి ఒక వ్యక్తిగా ఫస్ట్ చూస్తాం. yes సార్. సహజంగానే ప్రముఖమైనటువంటి వ్యక్తుల ప్రభావం ఈ సొసైటీ మీద ఉంటుంది. ఉమ్, ఇవాళ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత యావత్ ప్రపంచం కూడా మన యొక్క సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ప్రపంచం ఆరాటపడుతోంది. అవును సార్. గతంలో ఈ దేశం అంటే ఎవరన్నా విదేశాలు వస్తే సమాధులను చూపెట్టేది, ఉమ్, విదేశీ ప్రతినిధులు వస్తే. లేకపోతే ఈ దేశం లోపల పాములు ఆటాడించి అదొక రకమైనటువంటి ఈ దేశం యొక్క గొప్పతనం గురించి ఎవరు ఏనాడు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఉమ్, కానీ ఇవాళ నరేంద్ర మోడీ లాంటి ఒక జాతీయవాద నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్, పెంచే గంగని చూపెడతా ఉన్నాడు. సమాధుల దగ్గరికి తీసుకుపోలా. విదేశీ నేతలు ఎవరన్నా వస్తే ఉమ్, ప్రవహి గంగ దగ్గరికి తీసుకుపోతున్నాడు, గంగకు హారతి ఇప్పిస్తున్నాడు. yes సార్. ఎవరన్నా ఎరోల్ మస్క్ లాంటి వాళ్ళు వస్తే తీసుకుపోయి అయోధ్య దర్శనం చేయిస్తున్నారు, వారణాసి కాశీ విశ్వనాథుని దర్శనం చేయిస్తా ఉన్నారు. అంటే ఈ దేశం యొక్క గొప్పతనము, ఈ దేశం యొక్క సంస్కృతి గొప్పతనము, సనాతన హిందూ జీవన విధానం యొక్క విలువలు వాళ్ళకి పరిచయం చేస్తున్నారు. తప్పకుండా ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా అది మోడీ Yes. గారు అనుభవించి చూపెడుతున్నా, లేకపోతే ఎరోల్ మస్క్ లాంటి వాళ్ళు వచ్చి స్వయంగా అనుభవించి చెప్తున్నా, ఇవాళ ప్రపంచంలో వీళ్ళ ప్రభావం ఉంటది. అవును సార్, ఖచ్చితంగా. ఏది అయినా సార్, మీరు చెప్పినట్టు అత్యద్భుతమైనటువంటి భారతీయ సాంప్రదాయం కావచ్చు, భారతీయ విలువలు కావచ్చు, అలాగే ప్రధాని మోడీ నాయకత్వం మరోవైపు, అలాగే ముఖ్యంగా శివతత్వం, ఆ పరమశివుడే మొత్తం ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా శివతత్వాన్ని డెఫినెట్ గా ఫాలో అయితే శాంతి దొరుకుతుంది. ఎందుకంటే చాలా చోట్ల, చాలా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో శివతత్వం గురించి, శివజ్ఞానం గురించి ఆయన మాట్లాడడం నిజంగా అభినందనీయం సార్. సార్ చెప్పండి చెప్పండి సార్. జీవం శరీరంలో జీవం ఉంటే శివం, అవునండి. జీవం లేకపోతే శివం. ఎస్ సార్, ఎస్ సార్. అది